అమరావతి రాజధాని ఫేజ్ 2 భూ సమీకరణపై ల్యాండ్ పూలింగ్పై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తా ఉంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని ఫేజ్ 2 భూ సమీకరణ విషయంలో ఆచితూచి అడుగులు వేయండి, తేడా వస్తే రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది, రైతులు ఇప్పటికే భయాందోళనలో గురవుతా ఉన్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 29 గ్రామాల రైతులు ఎలాగైతే ఇబ్బందులు పడ్డారో మేము కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే కదా అని అంటూ ఉన్నారు. అందుకే 29 గ్రామాల్లో అభివృద్ధిని పూర్తి చేసి చూపించి ఆ తర్వాత భూ సమీకరణకి ఆ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా చెప్పడంతో ఇక ముఖ్యమంత్రి కూడా ఆలోచనలో పడిపోయారు. దీని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీని వేసి ఏ ఏ గ్రామాల్లో అయితే భూ సమీకరణకు వెళ్తూ ఉన్నామో ఆ గ్రామాల్లో ప్రతి రైతు అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తీసుకోవాలని నిర్ణయించారు. భూమి ఇవ్వడానికి మీకు సిద్ధమా కాదా అనే విషయాన్ని స్పష్టంగా ప్రతి రైతు నుంచి సేకరించబోతా ఉన్నారు. ఇప్పటికే సూచాయిగా అన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకొని 35,000 ఎకరాలు ప్రభుత్వం భూమి సమీకరించబోతా ఉంది. 34,000 ఎకరాలు రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారని చెప్తా ఉన్నారు. వారి దగ్గర నుంచి లిఖితపూర్వకంగా కూడా తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఏ గ్రామాల రైతులైతే భూమి ఇవ్వడానికి ముందుకు వస్తారో స్వచ్ఛందంగా ఆ ప్రాంతాల్లోనే భూమిని సమీకరించే అవకాశాలు ఉన్నాయి. బలవంతంగా ఒక్క రైతు నుంచి కూడా భూమిని సమీకరించే అవకాశం, భూసేకరణ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు తీసుకున్నారు. అక్కడ 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 55,000 కోట్ల పనులకు టెండర్స్ కూడా పిలవాల్సి ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలోనే ఖర్చు చేయాల్సి ఉంది. మరో 35,000 ఎకరాలంటే మరో 1,20,000 కోట్ల రూపాయలు వేయించేయాల్సి ఉంటుంది. ఫేజ్ 2ని విజయవంతంగా పూర్తి చేసి ఫేజ్ 1ని విజయవంతంగా పూర్తి చేసి ఫేజ్ 2లోకి అడుగు పెట్టండి అనే సలహా ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి. దీంతో ఆయన కూడా ఆలోచనలో పడిపోయారు. సరే చూద్దాం, దీని మీద గబాల ముందడుగు వేయద్దు, దీని గురించి డిస్కషన్ చేసి రాబోయే రోజుల్లో ప్రతి రైతు అభిప్రాయం తీసుకొని ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి సిద్ధంగా ఉన్నారో, రాజధానికి భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నారో ఆ రైతులు సంఖ్య ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉంది, అసలు మేము భూమి ఇవ్వము అనేవారు ఎంతమంది ఉన్నారు, వారి దగ్గర ఎంత భూమి ఉంది అనే వివరాలు మొత్తం సేకరించే పనిలో అధికారులు పడ్డారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. అమరావతి వైపు పల్నాడు జిల్లాలో కనుక ల్యాండ్ పూలింగ్ కనుక ఇబ్బందులు ఎదురైతే ఆల్టర్నేటివ్గా ఎన్టీఆర్ జిల్లాలో నందిగాం మండలం, కంచికిచర్ల, ఇబ్రహీంపట్నం, ముప్పాళ్ళ, వీరులపాడు ప్రాంతాల్లో కూడా భూ సమీకరణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. తక్కువ ల్యాండ్ వాల్యూ ఉన్న ప్రాంతాల్లో భూ సమీకరణ కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఎకరా 3 కోట్లు 4 కోట్లు పలికే ప్రాంతాల్లో భూమి సమీకరించడానికి వెళ్తే రైతులు మేము భూమి ఇవ్వము అనేవారు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. దీనివల్ల తక్కువ ధర ఉండే ప్రాంతాల్లో భూమి సమీకరించడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాల్సిన 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి కావాల్సిన 2,500 ఎకరాలు, ఇక స్మార్ట్ ఇండస్ట్రీస్ కావాల్సిన 2,500 ఎకరాలు, కేవలం ఇవన్నీ రాజధాని నడిబొడ్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజధానికి ఒక 30 కిలోమీటర్లు అవతలగా వచ్చిన ఇండస్ట్రీస్ ఇబ్బంది ఏం లేదు. దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ 13 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించిన ప్రాంతాల్లో భూమిని ల్యాండ్ పూలింగ్ చేస్తారా, ప్రస్తుతానికి వాయిదా వేస్తారా అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.